ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 2. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. హెబ్రీ 2:10. ఇనుము అగ్ని కలిస్తే ఉక్కు అవుతుంది. అది భూగర్భంలోని రాయి వేడిమి కలిసిన మిశ్రమం. నూలుకి శుభ్రపరిచే సబ్బు, దారాలుగా చేసే దువ్వెన, నేతరేసే మగ్గము కలిస్తేనే వస్త్రం తయారవుతుంది. మానవ ప్రవృత్తిలో మరోటి కలవాలి. అలాంటి వ్యక్తిత్వాలను ప్రపంచం ఎప్పుడూ మర్చిపోదు. మనుషులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాల వల్ల కాదు, శ్రమలను అనుభవించడం వల్లనే. ఒక తల్లి తన కొడుక్కి తోడుగా ఒక గూని కుర్రవాడిని తెచ్చి ఇంట్లో ఉంచుకుంది. అతనికి కాలు కుంటి కూడా. ఆ కుర్రవాడిని అతని అంగవైకల్యం గురించి ఏమీ అనవద్దని, అతను మామూలు పిల్లవాడినట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుక్కి గట్టిగా చెప్పింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూని పిల్లవాడితో అనడం విందామె, "నీ వీపు మీద ఏముందో తెలుసా?" గూని పిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది, మాట్లాడలేదు. చాలాసేపు సందేహించి ఆమె కొడుకే సమాధానం చెప్పాడు, "అది నీ రెక్కలున్న పెట్టే. ఒకరోజున దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు. నువ్వు దేవదూతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరిపోతావు." ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికీ తెలియజేయనున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికీ కష్టంగా అనిపించిన ఆదేశాలు, వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచేయడానికి, వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి, పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడడానికి, మెరుగుపెట్టిన రాళ్లలా చేయడానికి వాడిన సాధనాలవి. వ్యక్తిత్వం అనే మొక్కకి శ్రమలు మంచి ఎరువులు. మన జీవితంలో అత్యుత్కృష్టమైనది వ్యక్తిత్వమే. మనతో పాటు నిత్యత్వంలోకి మనం తీసుకుపోగలిగేది ఇదొక్కటే. దర్శన పర్వతానికి వెళ్ళాలంటే ముళ్ళదారి వెంటే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్.